లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇప్పుడు నా ఎదుటికి వచ్చింది ఎవరంటే లోకములో ఉన్నవాడా నాలో ఉన్నవాడా? లోకంలో ఉన్నవాడు. చెప్పాలి మీరు నాకు. లోకంలో ఉన్నవాడు కదా, వానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కదా. మోకరించమన్నాను. ఏదేదో అనుభవతుంది, ఇవన్నీ వద్దు కానీ. ఎందుకంటే అపవాది ఎవడంటే అబద్ధీకుడు, అబద్ధమునకు జనకుడు. వాడి మాటలు వినటం కంటే కూడా వాడిని ఎల్లగొడితే చాలు. మోకాళ్ళు ఏమన్నాను, గడగడగడ వణుకుతా నేను ఎవరో తెలుసా అంది. ఎవరైతే నాకెందుకు అన్నా. నా పేరు తెలుసా అంది. పేరు చెప్పింది కానీ బాగోదని నేను చెప్పట్లా. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే ఏమి చేయకపోతేనే చర్చిలు పడగొడుతున్నారు. హల్లెలూయా. అందుకని ప్రియమైన వారలారా, పేరు చెప్పింది, నేను ఫలానా అంది, అడవిలో ఎలిసానంది, ఏవేవో చెప్పుకొచ్చింది, నేను ఇట్లా చచ్చిపోయాను, ఇది నా చరిత్ర అని మొత్తం చెప్పిన తర్వాత మరి ఇట్లాంటి చరిత్ర కలిగి నీవు ఎట్లా కొలవబడుతున్నావు అన్నా. అదంతే. ఇక నేను ఉచ్చరించింది ఏంటంటే